ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి నేనైతే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సరే ఏంటి ఈ ప్రభుత్వ హయాంలో కూడా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఫోన్లతో పాటు ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు కూడా ఒక బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ వచ్చింది, దాంతోపాటు హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి నేను హరీష్ రావు ఆరోపణలు చేశారు. ఏం చెప్తారు దానికి? వాస్తవమేనండి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ప్రైవేట్ ఎక్స్చేంజ్లు పెట్టుకొని ఇప్పుడు ట్యాపింగ్ మీద విపరీతంగా ప్రజల నుంచి బాగా ఫోకస్ ఉంది కాబట్టి ప్రైవేట్ ఎక్స్చేంజ్లు పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులతోని కేవలం ఫోన్లు మాత్రమే కాదు, ఇంటి దగ్గర ఉండే సీసీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా వస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు చూడండి, మరి ఇంత తీవ్రమైన ఆరోపణ, అది కూడా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరి సీనియర్ మంత్రి అయిన హరీష్ రావు గారు వారికి ఉండే సమాచారం మేరకు వారు ఈ విషయం చెప్పారు. మరి దాని మీద ప్రభుత్వం హోంమంత్రి కానీ, లేకపోతే డీజీపీ గారు కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడుతలేరు. గుట్టు చప్పుడు కాకుండా తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు. దాని మీద సిట్టేయాలి. యాక్చువల్గా ఇది చాలా తీవ్రమైన సెక్యూరిటీ బ్రీచ్. ఇవాళ ఒక మాజీ మంత్రి మీద నిఘా పెట్టిండ్రు. రేపు ప్రభుత్వ భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, హై సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్, వీటన్నిటి ఐపీ కెమెరాలు కూడా రేపు హ్యాక్ చేసే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు దేశ భద్రత ఏమున్నట్టు? ఎక్కడ చూడు ఇదే నడుస్తుంది సార్. ముఖ్యమంత్రి గారు హోంమంత్రి, ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఆయన ఇవాళ ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సిన వ్యక్తి. ఆయన కేవలం రాజకీయాలు చేయడం, లేకపోతే ఢిల్లీకి మూటలు పంపించడంలోనే బిజీగా ఉన్నారు. మొత్తం కూడా రాష్ట్ర భద్రత గాలికి వదిలేసిన చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇది అడిగిన వల్ల ఈ జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు ఇవి అడిగిన అనుకోండి, వాళ్ళ మీద ఊపా చట్టం పెడుతున్నాడు, టెర్రరిస్ట్ చట్టాలు పెడతా ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలంగాణలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు. కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా నేను హరీష్ రావు ఆరోపించారు. నిజంగా కమాండ్ కంట్రోల్ అట్లా ఉంటుంది? కమాండ్ కంట్రోల్ అంటే భద్రతలకు, శాంతి భద్రతలకు సంబంధించి ఇష్యూ అక్కడ ఉంటుంది. సో కమాండ్ కంట్రోల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఏం చెప్తారు మరి? కేసీఆర్ గారు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ICCC అంటారు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కేసీఆర్ గారు ఎందుకు పెట్టిందంటే కేవలం పోలీస్ శాఖ మాత్రమే కాదు, విజిలెన్స్ శాఖ మాత్రమే కాదు, ఈ రాష్ట్రం తీవ్ర విపత్తులో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ కానీ, లేకపోతే రెవెన్యూ శాఖ కానీ, వీళ్ళందరూ అక్కడ ఒక ఫ్లోర్కి వచ్చి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కెమెరాలు ఉంటాయి, వీడియో వాల్ ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి నలుమూల నుంచి కూడా వచ్చే సమాచారాన్ని మొత్తం కూడా కలెక్ట్ చేసి దాన్ని విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు ఎట్లా కాపాడాలి విపత్తుల నుంచి అని పెట్టుకోవడం కోసమే. లేకపోతే టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, తీవ్రవాదుల అటాక్ జరిగినా కూడా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇక్కడ కూర్చొని సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు 700 కోట్లతోని మరి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, అదేవిధంగా ఇంకా రకరకాల సదుపాయాలు కల్పించారు. 10 లక్షల CCTV కెమెరాలు పెట్టారు. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్నది ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మీటింగులు పెడతా ఉన్నారు. రెండవది, ఇప్పుడు నిన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇచ్చిన కంప్లైంట్. సో అలాంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆలవాలం అయ్యే ఆరోపణలు వస్తుంటే మరి ఇంకా ఏమున్నది చెప్పండి మీరు? నిజంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టింది అందుకోసం, అక్కడ జరుగుతున్నది ఏమిటి? చాలా తీవ్రమైన విషయం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కేవలం అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. గత వాళ్ళ ప్రభుత్వంలో, అంటే మీ ప్రభుత్వంలో సొంత కూతురు ఫోన్లు ట్యాప్ చేయించిన వాళ్ళే, అది మీ చరిత్ర. ఇప్పుడు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు నిరాక్షరాస్యులండి, వాళ్ళకి చదివే రాదు. కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు గాంధీ భవన్ అసత్యాల భవన్గా మార్చిండ్రు. సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని అక్కడ రోజు అసత్యాలే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఫోన్లో అన్నారు మీరు, ఆమె చేతిలో స్క్రిప్ట్ పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఆమె చేస్తూ ఉన్నది. ఆమె మాట్లాడిన వెంటనే ఆమె మాట్లాడింది కదా మరి మీరేం చెప్తున్నారు అని మళ్ళీ మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇదంతా ప్రజలకందరికీ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. పెద్ద గేమ్ లాగా నడుస్తూ ఉన్నది, అందరు క్లియర్గా అర్థమవుతున్నది. రాబోయే రోజుల్లో మొత్తం కూడా కాంగ్రెస్ను భూస్థాపన చేసి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అంటే అసలు కాంగ్రెస్ ఏంది అనే స్థాయికి ప్రజలు ముంచబోతూ ఉన్నారు. ఇది పక్కన పెడితే సెక్రటేరియట్లో ఒక నకిలీ కానిస్టేబుల్ కూడా రేవంత్ రెడ్డి కలవాలంటే నా దగ్గరకు వచ్చి కలవండి, నేను కల్పిస్తానని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో అంతా వైరల్ అయిన తర్వాత పోలీస్ ఎంక్వైరీలో అతను నకిలీ కానిస్టేబుల్ అని చెప్పేసి కూడా ఎంక్వైరీలో తేలింది. ఎట్లా చూస్తున్నారు? ఒక సెక్రటేరియట్లో గతంలో కూడా చాలామంది ఎంప్లాయీస్ కాని వాళ్ళు కూడా వెళ్ళిన పరిస్థితి.
ముఖ్యమంత్రి నకిలీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక కానిస్టేబుల్ అని ఏం అడగాలి? ముఖ్యమంత్రి నకిలీ ముఖ్యమంత్రి, అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు, ఇక ఆయనే నకిలీ ముఖ్యమంత్రి. అర్హత రోజు రియల్ ఎస్టేట్ డానే వచ్చి రెవెన్యూ మంత్రికి కూర్చున్నాడు, ఇక వీళ్ళే నకిలీలు ఉన్నారు. ఇక పాప చిన్న కానిస్టేబుల్ ఆవేశం వేసుకొని వచ్చిన ఆ అమాయకుని ఏం మాట్లాడతాం? ఎట్లా చూస్తున్నారు? సెక్రటేరియట్లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి, పెద్ద స్థాయి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా పనిచేస్తుంటారు. అలాంటి వర్క్ ప్లేస్లో నకిలీ మనుషులు తిరగడానికి ఎట్లా వస్తుంది? గతంలో కూడా చాలా వరకు అదే చెప్తున్నా బ్రదర్, తెలంగాణ నకిలీల పాలైంది. తెలంగాణలో అద్భుతంగా కట్టిన ఒక గొప్ప చారిత్రాత్మకమైన కట్టడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిన కట్టడం, రాజ్యాంగబద్ధంగా పాలన నడిపించాల్సిన ఒక పవిత్రమైన చోట నకిలీలు కూర్చున్నారు. నకిలీలు కూర్చున్నప్పుడు చుట్టూ నకిలీలే ఉంటారు. నకిలీలు మల్టిప్లైడ్ బై నకిలీలు ఈజ్ నకిలీలు, అంతే కదా. నకిలీలు ఇత్తనాల్లో వేస్తే నకిలీ పంటలే వస్తాయి, అంతే కదా. అట్లనే నకిలీ ముఖ్యమంత్రి అయినప్పుడు చుట్టూ నకిలీలే వస్తారు, నకిలీలకు రాజు ఆయన. తెలంగాణ అసలు తెలంగాణ ఎక్కడో పోయింది, అది నకిలీ తెలంగాణ స్టార్ట్ అయింది. భద్రతా వైఫల్యం కనబడుతుందా? ఎందుకంటే సెక్రటరియట్లో చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ను ఛేదించుకొని చాలామంది నకిలీలు ఎంటర్ అవ్వడం కానీ, లేకపోతే ఇట్లా రీల్స్ చేయడం, సెక్రటరీ సాక్షిగా రీల్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవాలంటే నాకు ఫోన్ చేయండి, నేను పర్సనల్ సెక్యూరిటీ అని చెప్పి కూడా రీల్స్ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నకిలీల పట్ల, నకిలీ ముఖ్యమంత్రి, నకిలీ ప్రజలు వాళ్ళ చుట్టూ అనుగానించారు, వీళ్ళందరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోయినసారి 2023లో మోసపోయినరు. ఒకసారి మోసపోతే మరి మోసగాడిది తప్పు, రెండోసారి మోసపోతే మాత్రం మోసపోయిన వాళ్ళది తప్పు. అందుకొరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తతో ఉండకూడదు. వీళ్ళందరి పట్ల కూడా రాబోయే ఎలక్షన్లలో తప్పనిసరిగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే వీటన్నిటికీ విరుగుడు అని నేను. హరీష్ రావు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎప్పుడు బయట పెడుతున్నారు మరి ఆధారాలకు సంబంధించి? 1,500,000 పోలీసులు ఉన్న వాళ్ళు పరిశోధించాల్సింది పోయి మమ్మల్ని ప్రతిదీ అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళు పరిశోధించాలి, వాళ్ళ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు దీన్ని నిజాలను నెగ్గు తేల్చాల్సింది వాళ్ళు, మేం కాదు. మీ దగ్గర అధికారం ఉంది, మా దగ్గర సమాచారం ఉంది, మేము ముందర పెట్టినాం, మీరు తేల్చండి ఏది నిజం అనేది. ఖచ్చితంగా నకిలీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సెక్రటేరియట్లో నకిలీ ఎంప్లాయీస్ కూడా యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రభుత్వం వీరి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. బట్ పక్కన పెడితే జనాలు కూడా ఈ నకిలీ ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రానికే నకిలీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇటు నకిలీల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతుందని చెప్పేసి పరిస్థితి. మరో పక్కన ఏదైతే హరీష్ రావు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం నిజంగా ఉంటే దాని మీద సిట్టు వేయాలని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఎవరెవరైతే రోజు ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారన్న కదలికలతో సహా మొత్తం ప్రభుత్వం బీఆర్ఎస్ లీడర్లకు సంబంధించి, బీఆర్ఎస్ అగ్రనేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇంటి దగ్గర సీసీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు త్వరలోనే బయటపెడతామని చెప్పేసి నిన్నైతే హరీష్ రావు చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒక సిట్టు వేయాలి, సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే దోషులను శిక్షించాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. బట్ ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు, ఎందుకంటే ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుందని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగుల కోసం తెలంగాణ భవన్ నుంచి.